హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ కాలేజ్ గురించి మీరు డ్రీమ్స్ అంటూ ఉంటారు. కాకపోతే బీటెక్లో జాయిన్ అయ్యాక మనకుండే బేసిక్ నీడ్స్ని మనీ వేస్ట్ కాకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా ఫస్ట్ ల్యాప్టాప్లో ఎలా అంటే కొంతమంది గేమ్ ల్యాప్టాపే తీసుకుంటారు, కొంతమంది మ్యాక్బుక్ తీసుకుంటారు, ఇంకొంతమంది ఎలా అంటే మన బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందామని కొంతమంది అనుకుంటారు. ఫస్ట్ మ్యాక్బుక్ గురించి చూద్దాం. మ్యాక్బుక్లో మనకి ల్యాగ్స్ ఉండవు, ఎడిటింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ స్మూత్గా రన్ అవుతాయి అండ్ లాంగ్ లైఫ్ వస్తుంది అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ కాదు, కాకపోతే మ్యాక్బుక్ అనేది చాలా కాస్ట్లీ, మినిమం 1 lakh అబోవ్ ఉంటాయి. మీ డాడీ ఏదైనా బిజినెస్ ఫీల్డ్లో ఉంటే మీరు మ్యాక్బుక్ కొనుక్కునేంత స్టేజ్లో ఉంటే మ్యాక్బుక్ తీసుకోండి. ఈజ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ కమింగ్ టు గేమింగ్లో ఎలా అంటే మీరు బెస్ట్ జీపీయూ అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటే బెటర్. అండ్ దీనిలో 8GB ర్యామ్ అండ్ 512GB SSD ఉంటే బెటర్. దీనిలో కూడా ఎలా అంటే కొంచెం అప్గ్రేడబుల్ ర్యామ్ ఉంటే ఇంకా యూస్ఫుల్. అండ్ కమింగ్ టు బడ్జెట్లో ఎలా అంటే మీరు 25 to 40K పెట్టుకుంటే మంచి ల్యాప్టాప్ వస్తాయి. కాకపోతే ఇలా ప్రాసెస్ గురించి ఎలా అంటే బేసిక్ స్పెక్స్, మెయిన్గా ప్రాసెసర్ ఎలా అంటే ఇంటెల్ i5 కానీ రైజన్ కానీ తీసుకుంటే బెటర్. కాకపోతే రైజన్తో పోలిస్తే ఇంటెల్ కొంచెం లో బడ్జెట్లో వస్తుంది. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, 8GB ర్యామ్ అండ్ 512GB SSD ఉంటే బెటర్. HDD కన్నా SSD ఈస్ బెటర్. అండ్ దీనిలో కూడా అప్గ్రేడబుల్ ర్యామ్ ఉంటే చాలా బెటర్. అంటే కొంచెం ఫ్యూచర్లో మనకి ర్యామ్ బూస్ట్ కాల్ చేసుకుందాం అంటూ మనం బూస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ క్యాల్సీ చాలామంది ఎలా అంటే ఇంజనీరింగ్లో క్యాల్సీ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో M1 అండ్ M2లో క్యాల్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్, దీనిలో మనకి క్యాల్సీ చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని ఈక్వేషన్స్ ఎలా అంటే మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం రాదు, కాకపోతే క్యాల్సీతో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ క్యాల్సీలో బెస్ట్ ఏంటంటే క్యాషియో FX 991ES ప్లస్ సెకండ్ ఎడిషన్ ఈజ్ బెస్ట్. దీనిలో మనకి బాక్స్లో యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. దానిలో ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని మనం స్కాన్ చేసుకుంటే మనకి క్యాల్సీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి దానిలో ఆ పీడిఎఫ్లో మనం చూసుకోవచ్చు. దానిలో మనకి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ మన ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది కూడా ఆ యూజర్ మాన్యువల్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ అండ్ హెడ్సెట్, దీనిలో మెయిన్గా బెస్ట్ ఏంటంటే మీరు కంప్యూటర్ ముందు యూజ్ చేసుకుందామంటే హెడ్సెట్ ఈజ్ బెటర్. మీరు అవుట్ సైడ్ అలా వెళ్దామంటే ఇయర్బడ్స్ తీసుకోండి. కమింగ్ టు హెడ్సెట్లో ఎలా అంటే వైడ్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది. దీనిలో మీరు బెస్ట్ ఏంటంటే వైడే తీసుకోండి. వైడ్లో ఎలా అంటే వైడ్లో ఆడియో క్వాలిటీ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ బెస్ట్ ఆడియో క్వాలిటీ కూడా వస్తుంది. అండ్ వైడ్ ఎలా అంటే చీప్ అండ్ బెస్ట్, మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది అండ్ నీట్గా ఉంటుంది. దీనిలో మనకి బ్యాటరీస్ అవన్నీ ఏం యూస్ చేసుకోము కాబట్టి లాంగ్ లైఫ్ కూడా వస్తుంది అండ్ ఈజీ టు యూస్. అండ్ వైడ్ ఎలా అంటే వైడ్ అనేది 800 to 900 తీసుకుంటారు కొంతమంది, కాకపోతే అవి అంత క్వాలిటీ ఉండవు, అంత బేస్ కూడా ఆడియో క్వాలిటీ కూడా అంత మంచిగా ఉండదు. మీరు వైర్లెస్ తీసుకోవాలంటే మినిమం 2 to 3,000 పెట్టుకుంటే మంచి బ్రాండ్లో మంచి వైర్లెస్ ఇయర్ సెట్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు హెడ్ఫోన్స్ కూడా సేమ్ వైడ్ అండ్ వైర్లెస్లో సేమ్ ఇలా ఉంటాయి. హెడ్ఫోన్స్లో వైడ్ అనేది చాలా తక్కువ రేట్లో వస్తుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది. వైర్లెస్లో అంటే ఇయర్బడ్స్లో ఈజ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూస్, ఈజీ టు ట్రావెల్. దీనిలో మనకి చాలామంది ఎలా అంటే ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అనేది ఉంటుంది. కాకపోతే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన యూస్ బట్టి మనం ఎంత వాల్యూమ్లో పెట్టి యూస్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇయర్బడ్స్లో కూడా మీరు బెటర్ టు చూస్ ANC ఆర్ ENC. దీనిలో ఎలా అంటే ఆడియో క్వాలిటీలో మనం ఏదైనా బయట మ్యూజిక్ వింటుంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది వస్తుంది. ANC కానీ ఉంటే మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది అండ్ బెటర్ ఆడియో క్వాలిటీ కూడా మనకి వినొచ్చు. అండ్ మౌస్, చాలామంది ల్యాప్టాప్లో
టచ్ ప్యాడ్తోనే యూజ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే మౌస్ ఉంటే బెటర్ టు యూస్ అండ్ ఈజీ టు హ్యాండిల్. దీనిలో కూడా వైడ్ ఉండి వైర్లెస్ ఉంటుంది. వైర్లెస్ అయినా అంటే వైర్లెస్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఆల్మోస్ట్ 800 to 900లో తీసుకుంటారు అందరూ. కాకపోతే ఇది లాంగ్ లైఫ్ రాదు. అండ్ మీరు వైర్లెస్సే తీసుకుందామంటే ఆల్మోస్ట్ 2 to 3,000 పెట్టుకుంటే మంచి బ్రాండ్ అండ్ మంచి ఫీచర్స్ ఉన్న మౌజెస్ వస్తాయి. కాకపోతే బడ్జెట్లో అంటే 2 to 300లో కూడా వైడ్ ఉంటుంది. వైడ్లో ఎలా అంటే మంచి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో బ్యాటరీస్ వేసుకోం కాబట్టి మన ల్యాప్టాప్తోనే యూజ్ చేసుకుంటాం కాబట్టి లాంగ్ లైఫ్ వస్తుంది. బెటర్ టు హ్యాండిల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అవి సైనింగ్ ఆఫ్.